రష్యాలోని నోవ్గోరెడ్ ప్రాంత గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ పుతిన్ ఇంటిపై ఆదివారం రాత్రి సోమవారం ఉదయం ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. మొత్తం 91 దీర్ఘ శ్రేణి డ్రోన్లను ప్రయోగించింది. అయితే రష్యా వాటన్నింటినీ నిర్వీర్యం చేసింది. పుతిన్ నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి ఇదని వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం గురించి తనకు స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాచారం ఇచ్చారని చెప్పారు. పుతిన్ తనకు ఫోన్ చేసి దాడి జరిగిందని అన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని, తాను చాలా కోపంగా ఉన్నానని అన్నారు ట్రంప్. అయితే దాడిపై కూడా ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. డ్రోన్ దాడి జరగకపోయి ఉండటానికి కూడా ఆస్కారం ఉందన్నారు. ఏదేమైనా అలాంటి పనులు చేయటానికి సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు ఆయన. ఇక మరోవైపు దీనికి తప్పకుండా తమ ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించింది. ప్రతీకార దాడుల కోసం ఇప్పటికే లక్ష్యాలను గుర్తించామని విదేశాంగ మంత్రి లావ్రోవ్ స్పష్టం చేశారు. అలాగే ఈ పరిణామంతో శాంతి చర్చలపై రష్యా తన వైఖరిని పునఃపరిశీలించాల్సి వస్తుందని తెలిపారు. అంత మాత్రాన ఉక్రెయిన్తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి మాత్రం తప్పుకోబోమని స్పష్టం చేశారు. ఇక దాడి సమయంలో అయితే పుతిన్ ఆ నివాసంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని రష్యా స్పష్టత ఇవ్వలేదు. ఇక మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తిగా కొట్టిపారేశారు. ఇదో మరో అబద్ధాల పరంపర అని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికి, కీవ్పై కొత్త దాడులు చేయడానికి రష్యా ఈ కథలు సృష్టిస్తోందని అన్నారు. సున్నితమైన దౌత్య చర్చల సమయంలో రష్యా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తత పెంచుతోందని ఆరోపించారు. ఉక్రెయిన్, అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలను దెబ్బతీయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.